ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫ్రీహోల్డ్ భూముల విషయంగా 17వ తేదీ 4వ నెల 2026లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏమంటే 1,36,000 ఎకరాల సర్వీస్ ఇనాం భూముల గురించి మాత్రమే ఫ్రీహోల్డ్ చేసి అందులో ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయింది. వాటికి అన్ని రకాలైనటువంటి హక్కులు కల్పించడం కూడా జరిగింది అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ముందు ఈ నెల 8వ తేదీన సీఎం గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సర్వీస్ ఇనాం భూములు ప్లస్ ఇనాం భూములు తర్వాత మిగిలిన డీకేటీ భూములు ఫ్రీ హోల్డ్ చేయబడినవి అన్ని కలిపి 9,25,000 ఎకరాలను మేము రిలీజ్ చేయడం జరిగింది. వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తూ 8వ తేదీ చేసి మరలా 9వ తేదీ బాపట్ల జిల్లా వేమూరు మండలంలో ఉండేటువంటి గ్రామ సభలో ఇదే విషయాన్ని మరలా ప్రకటన చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు వచ్చినటువంటి వార్తల ప్రకారం చూసుకున్నట్లయితే ఓన్లీ సర్వీస్ ఇనాం భూములు మాత్రమే రిలీజ్ చేస్తున్నాము అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మనము వివిధ వార్తల్లో మనం చూడడం జరిగింది అనమాట. అయితే ఈ మిగిలిన 5,89,000 ఎకరాల భూములు బ్యాలెన్స్ భూముల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తామనేటువంటిది చేయలేదన్నమాట. ఈ సర్వీస్ ఇనాం భూములు 70 సంవత్సరముల తర్వాత విముక్తి కలిగించడం జరిగింది. ఎందుకు ఇంత డిలే జరిగింది? 70 సంవత్సరాలకు ముందు ఇచ్చినటువంటి పట్టాలను ఇన్ని రోజులు నిషేధంలో పెట్టాల్సినటువంటి అవసరము ఎందుకు ఏర్పడింది అనే దాని గురించి కొంచెము మీకు వివరణ ఇవ్వదలుచుకున్నాను అనమాట. మొట్టమొదట 1956లో ఇనాం భూములు రద్దు చట్టాన్ని తీసుకొచ్చి వెంటనే మరియు రైతువారి పట్టాలుగా మార్పిడి చేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ కార్యక్రమం 1956లో మొదలుపెట్టి వెంటనే ఇనాములు రద్దు చేయడము, వెంటనే రైతువారి పట్టాలుగా మంజూరు చేయడము ఇవన్నీ జరిగిందనమాట. జరిగిన తర్వాత 2013 వరకు ఇదే కార్యక్రమం జరుగుతూ వచ్చింది. అంటే కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది సొంత సాగు చేసుకుంటున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉండే దానివల్ల అయితే ఒక చిన్న పొరపాటు జరిగిందని చెప్పి వీళ్ళంతా కూడా కొంతమంది ఇనాం భూములకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకు వాళ్ళు ఆ విధంగా జరిగిందంటే సర్వీస్ ఇనాం భూములు విషయముగా కొంచెము పొరపాటు జరిగింది. ఉదాహరణకి దేవాదాయ సంబంధించినటువంటి భూములు కానీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కానీ, మఠాలకు సంబంధించినటువంటి భూములు కానీ, వివిధ ధార్మిక సంబంధించినటువంటి భూములన్నీ కూడా వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తుల పేరు మీద పట్టాలు ఇచ్చిన దానివల్ల ఉదాహరణకి దేవాలయంలో ఉండేటువంటి ప్రధాన పూజారి పేరు మీద ఇవ్వడం జరిగింది. అంటే ఇది చేసేదాని వల్ల ఆయన తదనంతరము వాళ్ళు వారసులు రాకపోవచ్చు, ఆ దేవుని యొక్క కార్యక్రమాలు చేసేదానికి రాకపోవచ్చు. కాబట్టి ఈ పట్టాలన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. వాటిని రద్దుపరిచి దేవుని పేరు మీదనే పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరుతూ వివిధ సంఘాల వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానివల్ల సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువడించడం జరిగింది. ఆ తీర్పు ప్రకారము వ్యక్తుల పేర్లతో కాకుండా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కానీ, ఎండోమెంట్కి సంబంధించిన భూములు కానీ, మఠాలకు సంబంధించిన భూములు కానీ, ఇతర ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి భూములు ఇవి పర్మనెంట్, వ్యక్తులు అనేటువంటిది అశాశ్వతము. కాబట్టి పర్మనెంట్ గా ఉండేటువంటి దేవుని పేరు మీదనే పట్టాలు ఇవ్వాలి, ఆయన పేరు మీదనే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలి, వివిధ రెవెన్యూ రికార్డులో కూడా నమోదు చేయాలి అనేటువంటి ఉత్తర్వులు ఇచ్చిన దానివల్ల 2013లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఏం చేసింది, ఈ పట్టాలు అంటే సర్వీస్ ఇనాములు దేవుని పట్టాల భూములే మాత్రమే రద్దు చేయాలి అనేటువంటిది రాయకుండా ఈ ఇనాం భూములు పట్టాలు రద్దు చేయబడినవి, ఇది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే అర్థమేమి, 1956లో ఇచ్చినటువంటి ఆ రైతువారి భూములన్నీ కూడా రద్దు చేయబడినవి అనేటువంటి ఒక జీవో ఇవ్వడం జరిగింది. కానీ వెంటనే ప్రభుత్వము ఇది గ్రహించి మళ్ళా ఏం చేసినారు, సర్వీస్ ఇనాం భూములు తప్ప మిగతావన్నీ కూడా పట్టాలుగా అవి వర్తిస్తాయి. కాబట్టి వాటిల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, వాటిలో అమ్మకాలు కొనుగోలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి మరి ఒక జీవో ఇవ్వడం జరిగింది.
అయితే ఈ 310 అనేటువంటి జీవో వచ్చేసి 7వ నెలలో ఇవ్వడం జరిగిందనమాట 2023లో. 2013లో ఇచ్చినటువంటి జీవో ప్రకారము ఇనాం భూములన్నీ కూడా పట్టా భూములుగా చెల్లుబాటు అవుతాయి అని చెప్పి ఇవ్వడంతో పాటు సర్వీస్ ఇనాములు అంటే దేవునికి కార్యక్రమాలు ఎవరైతే పూజారులు కానీ లేకపోతే మత పెద్దలు కానీ ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్లకు మాత్రము లీజుకి ఇవ్వచ్చు. సేవలు చేసిన దానికి గాను దానిపైన వచ్చేటువంటి ఆదాయం మాత్రమే అనుభవించుకోవచ్చు. అంటే ఆ సర్వీసు చేసినంత కాలం మాత్రమే వాళ్ళు అనుభవించుకోవచ్చు. తర్వాత వాళ్ళ వంశంలో ఎవరైనా ఆ సర్వీసు నుండి తొలగిపోయినట్లయితే వచ్చే వాళ్లకు ఇది చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విషయము ఈ జీవోలో పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో జరిగినటువంటి పొరపాట్లు ఏమంటే గ్రామ సర్వీస్ ఇనాములు కూడా అందులోకే వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి గ్రామ సర్వీస్ ఇనాములు దేవాదాయకు సంబంధించినటువంటివి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఇనాములతో పాటు ఇవి కూడా అలాగే ఉండిపోయింది. కానీ ఆ కాలంలో గ్రామ సర్వీస్ ఇనాములు ఎలా ఉండేటివి అంటే వీళ్ళు గ్రామానికి సేవలు చేసేవాళ్ళు అనమాట. అంటే సేవ వృత్తి కళాకారులు అంటాం. వాళ్ళు చాకలి గాని మంగలి గాని మాదిగ గాని తర్వాత వడ్రంగి గాని ఇలాంటి సేవలు అందించేటువంటి వాళ్లకు ఇచ్చినటువంటి ఈనాం భూములు. ఆ భూములు ఒకప్పుడు ఈ చాకలి గాని మంగలి గాని వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే రైతులకు ఫ్రీగానే ఈ సేవలు అందించేవాళ్ళు అనమాట. ఆ భూమిలో వచ్చేటువంటి ఆదాయాన్ని అనుభవించుకుంటూ తర్వాత రైతుల దగ్గర నుండి వాళ్ళు ఇచ్చేటువంటి పంటలు పండినప్పుడు ఒక మేర అనేటువంటి పేరుతో కొంత ధాన్యాలను ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట. కానీ ఆ పద్ధతి ఇప్పుడు కొనసాగించడము లేదు అనమాట. ఎవరి పాటికి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెట్టింది. మంగలి గాని చాకలి గాని మాదిగ గాని కార్పెంటర్లు గాని అందరూ కూడా వాళ్ళు స్వయంగా వ్యాపార వృత్తిలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గ్రామ సర్వీసు చేయడం లేదు. కాబట్టి వీటిను ఏం చేసినారు 2023లో మళ్ళా ఒక జీవో 310 అనేటువంటి జీవో 2023లో 19/7/2023లో ఒక జీవో తెచ్చి ఇవి మళ్ళా చెల్లుబాటు కావు, ఇవి తప్ప ఫ్రీ హోల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వము పిఓటి యాక్ట్ 1977 యాక్ట్ను కొద్దిగా సవరణ చేసి ఒక అమెండ్మెంట్ బిల్లు తీసుకురావడం జరిగింది. అమెండ్మెంట్ బిల్లు ఎప్పుడు తెచ్చినారంటే 21/11/2023లో ఈ బిల్లు తేవడం జరిగింది. బిల్ నెంబర్ వచ్చేసి 35/2023 అమెండ్మెంట్ బిల్ అనమాట. మళ్ళా వెంటనే ఏం చేసింది 19/12/2023లో ఒక జీవో తేవడం జరిగింది. ఆ జీవోనే 596 జీవో అని అంటాం. దీని ప్రకారం ఏం చేసినారు డీకేటీ పట్టా భూములు 20 సంవత్సరాలు అంటే పట్టా ఇచ్చిన తేదీ నుండి 20 సంవత్సరాలు ఏ తేదీకి అయిపోతుందో ఆ తేదీ నాడు వీళ్ళు అమ్ముకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు, అంటే ప్రైవేటు పట్టాలుగా మార్పు చెందుతాయి అనేటువంటిది ఒకటి తేవడం జరిగింది. అదేవిధంగా ఇండ్ల పట్టాలు కూడా 10 ఏళ్ల తర్వాత వీళ్లకు సెటిల్మెంట్ పట్టా కింద వస్తాయి, వాటికి అన్ని సర్వ హక్కులు వస్తాయి పట్టాదారులకు అనేటువంటిది ఈ జీవోలో పేర్కొని సుమారు 13,58,000 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. అయితే ఈ గవర్నమెంట్ 2024లో వెళ్ళిపోవడం జరిగింది. జూలైలో కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. వాటి విషయంగా కొంచెం గందరగోళం ఏర్పడింది అని చెప్పి వాళ్ళకు అనుమానం వచ్చేసి ఈ ఫ్రీ హోల్డ్ చేసినటువంటి 13,58,000 ఎకరాలు ప్లస్ ఇతర భూములు అన్ని కలిపి 1,00,00,000 ఎకరాలను 22A నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఇదివరలోనే జగన్ ప్రభుత్వం వాటన్నిటిని నిషేధ జాబితాలో పెట్టింది. అయితే ఫ్రీ హోల్డ్ చేసింది మాత్రం 13,58,000 ఫ్రీ హోల్డ్ చేసినారు. వీళ్ళకు ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే పిఓటి యాక్ట్ ప్రకారము ఎవరైతే భూములు అమ్మకాలు కొనుగోలు జరిగినాయో అవన్నీ నల్ అండ్ వైడ్ చెల్లుబాటు కావు అనేటువంటిది ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఆ విధంగా పొందుపరిచినటువంటివి అన్నీ కూడా ఈ రాజకీయ పలుకుబడి ఉండేటువంటి బడా నాయకులంతా కూడా వాళ్ళ దగ్గర భయపెట్టించి కొనుగోలు చేసి వాటిని ఫ్రీ హోల్డ్ చేసుకున్నారు అనేటువంటిది ఒక ప్రకటన అనేటువంటిది వాళ్ళకు ఒక అనుమానం అనేటువంటిది ఏర్పడింది. దానివల్ల వాటి మీద అన్నిటినీ మొత్తము జగన్ ప్రభుత్వం చేసినటువంటి భూములన్నిటిని కూడా 22A నిషేధిత జాబితాలో పెట్టి దశల వారీగా విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళు 5,85,000 ఎకరాలు ఇందులో
ఇందులో పొరపాట్లు జరిగినాయి. ఇందులో అర్హత లేని వారందరికి కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పొరంపోగు భూములకు సంబంధించినటువంటి భూములు కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. ఎవరైతే వాళ్లకు ఆపోజిట్ గా ఉండి వాళ్ళ పనులకు విరోధంగా ఉండేటువంటి వ్యక్తులు అందరికీ పట్టా భూములు గాని, చుక్కల భూములు గాని, వాళ్ళకి చెందినటువంటి డికేటి భూములు కూడా వాళ్ళు నిషేధంలో పెట్టడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వము దశల వారీగా విడుదల చేస్తూ వచ్చినారనమాట. మొట్టమొదట వచ్చేసి పట్టా భూములు, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి చెందినటువంటి భూములు, తర్వాత పొలిటికల్ సఫరర్స్ కు చెందినటువంటి భూములు, స్వతంత్ర సమరయోధులకు చెందినటువంటి భూములు, తర్వాత బ్యాంకులు లో యాక్షన్ వేసినటువంటి భూములు, ఇవన్నీ కూడా విడుదల చేయడం కూడా జరిగింది. కానీ ఇంకా అనుమానాలు అనేటివి తీరని దానివల్ల ఇంకా చాలా మటుకు డీకేటీ భూములు అట్లే వాళ్ళు 22A పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు 17/4/2026లో ఒక్కటి మాత్రమే 1,36,000 ఎకరాలను మాత్రమే వాటికి జీవోలు ఇష్యూ చేసి వాటికి అన్ని హక్కులను చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ జీవో ప్రకారము 17/4/2026లో వచ్చినటువంటి జీవోల ప్రకారము వీళ్లకు సర్వీస్ ఇనాం భూములు అన్నిటికీ కూడా సర్వ హక్కులు కల్పించడం జరిగింది. ఇప్పటికైనా 70 ఏళ్ల తర్వాత వీటికి విముక్తి కలగడం జరిగింది. కానీ ప్రజల్లో ఈ అసంతృప్తిపై కొంచెమన్నా సంతృప్తి కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.